నమస్తే అండి. నా పేరు సోని ప్రశాంతి అండి. మాది బాపులపాడు మండలం అండి. నిన్న నేను శనివారం రోజున లాయర్ అంజయ్య గారి దగ్గరికి రావడం అనేది జరిగిందండి. నాకు, మా ఆయన గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరిగిందండి. కేసు నిమిత్తంగా నేను అంజయ్య లాయర్ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళగానే నన్ను లోపలికి రమ్మన్నారు. వెళ్ళానండి. సార్ నాది కేసు గురించి ఏమైంది సార్ ఏంటి అని చెప్పానని నేను అడిగానండి. అడిగితే ఆయన అవునమ్మా నీ కేసు గురించి నేను ఎంక్వైరీ తీశాను, మాట్లాడాను. నీ గురించి అంతా కూడా బ్యాడ్ అని చెప్పానని అన్నారు. అందులోనూ నువ్వు ఒంటరిగా ఉంటున్నావంట కదా! ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నావు ఏంటి అని చెప్పానని నన్ను అడగడం అని అడిగారు సార్ నన్ను. ఇకపోతేనేమో మరి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను. ఒక అడ్రస్ చెప్తాను. అక్కడికి మీరు రావాలి. మీరొస్తే గనక ఒక 1 అవర్ నాతో పాటు మీరు స్పెండ్ చేస్తే మీకు ఏ రకంగా కావాలైనా సరే, మీకు మనోవర్తి గానీ, లేకపోతే మీ భర్త గానీ ఏ రకంగా న్యాయం చేయాలన్నా గూడా నేను చేస్తానని చెప్పానని ఆయన నాతో మాట్లాడడం జరిగింది సార్. నా చెయ్యి గూడా పట్టుకోబోయారు. కానీ నేను అక్కడ మందలించుకొని ఇది చేసి, "ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరు మాట్లాడేది ఇలాగేనా? మీ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా మీరు మాట్లాడతారని" చెప్పిన నేను హార్ష్‌గా మాట్లాడాల్సొచ్చింది సార్. అలా అనగానే ఇంకా ఆయన ఫోన్ ఏదో వచ్చినట్లుగా యాక్షన్ చేసుకుంటా గబగబా ఆయన బయటకొచ్చి పారిపోయారు సార్. అక్కడెక్కడ కూడా లేరు. బయట గాని, లోపల గాని లేరు. అంజయ్ గారు ఆఫీస్‌లోనే నేను కూర్చొనే ఉన్నాను సార్. ఈలోగా ఒకతను ట్రాఫిక్ పోలీస్ ఒకతను వచ్చారు సార్. ఆ ట్రాఫిక్ పోలీస్ గారు ఆయన షర్ట్ మీద మహేష్ అని చెప్పనని పేరైతే ఉంది సార్. ఒకతను వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అతని పేరు మహేష్ సార్. నాకు లాస్ట్ మూమెంట్‌లో నేను స్టేషన్‌కెళ్ళినప్పుడు తెలిసింది సార్ వీళ్ళ పేర్లు. ఇంకొక ఇద్దరొచ్చేసి వాళ్ళిద్దరు కూడా లాయర్స్ సార్ వాళ్ళు. ఒకటి వెంకటేశ్వరరావు గారు, ఇంకొకళ్ళు భాస్కర్‌రావు గారు. వాళ్ళొచ్చి బెదిరిచ్చారండి? వాళ్ళొచ్చి బెదిరిచ్చారు సార్. ఎస్సీ, ఎస్టీ కేసుల కింద మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఎవడు మమ్మల్ని ఏది కూడా పీకలేడు అని చెప్పునని మాతో అసభ్యకరంగా కూడా మాట్లాడారు సార్. అది సార్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో వీళ్ళు కూడా ఉన్నారండి? ఉన్నారు సార్. ఉన్నారు సార్. వాళ్ళు కూడా వచ్చారు సార్. పిలిపించి మాట్లాడారండి పోలీస్ స్టేషన్‌లో? పిలిపించారు సార్. పిలిపించారు, మాట్లాడారు. నేను కంప్లైంట్ తీసుకొని కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ భాస్కర్‌రావు అన్న ఆయన కూడా ఏం పీక్కుంటారో పీక్కోండి. వారానికి ఒకసారి వస్తది మాకు ఇలాంటి ఎస్సీ, ఎస్టీ కేసులు. మా బొచ్చు కూడా పీకలేరని చెప్పానని అడిగారు సార్ మమ్మల్ని. ఎఫ్ఐఆర్ ఏం కట్టలేదండి? ఇంకా ఎఫ్ఐఆర్ అయితే కట్టలేదు సార్. మేము ఆల్రెడీ సిఐ గారి దగ్గరికెళ్ళి మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత మేము స్లిప్ ఇవ్వండి అని చెప్పానని మేము వెళ్ళి అడిగాం సార్. మరి మాకు స్లిప్ గానీ అవి గానీ ఏమీ ఇవ్వలేదు సార్. డీఎస్పీ గారితో మాట్లాడి ఏ విషయం ఏంటనేది మాకు సోమవారం నాడు చెప్తానని చెప్పానని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు సార్ మాకు అక్కడ. అది సార్ జరిగింది. ఏంటంటే ఈరోజు మరి ఆవిడకి న్యాయం చేయని పక్షంలో ఇప్పుడు కుల సంఘాలందరం కూడా మేము ఏకమయ్యి ధర్నా కూడా సిద్ధపడతాకి మరి ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గమని ఈ మీడియం కొంగ తెలియపరుస్తున్నానండి.